మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి 2024 సంవత్సరం జనవరి నెల నుండి ఇంతవరకు దేవుడు మనలను తన సజీవ రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవునికి వందనాలు. ఇది చివరి పునరుత్థాన ఆదివారం. ఒక విధంగా చెప్పాలంటే కృతజ్ఞత ఆదివారం. దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ చివరి పునరుత్థాన దినాన్ని ప్రభు సన్నిధానంలో మనం ఈ రీతిగా ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి 25వ తేదీని 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటైనా గుర్తుందా? 25వ తేదీని క్రిస్మస్ ఆరాధనలో 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా చెప్పండి, ఏమి నేర్చుకున్నారు? 4 ఒకటైనా చెప్పండి. ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకోలేదా? లేకపోతే నేర్చుకొని మర్చిపోయారా? లేదంటే ఇక్కడ ఆలకించి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారా? ఏదో ఒకటి జరగాలి. ఉంటే గుర్తుండాలి, లేకపోతే మర్చిపోయి ఉండాలి, వినకుండాలి, విని వదిలేసి ఉండాలి, లేదంటే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసైనా ఉండాలి. చెప్పండి. 4 విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. మొట్టమొదటిగా ఎవరు ఆరాధించారు? జ్ఞానులు ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? లోక రక్షకుని ఆరాధించారు. ఎక్కడ ఆరాధించారు? ఇంటిలో ఆరాధించారు. ఎలాగ ఆరాధించారు? ఇప్పుడు మీకు చెప్పడానికి మీకు ఇంకా అధికారం లేదు. నేను అడిగినప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పడం కాదు. సాగిలిపడి బహుమానాలు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రిస్మస్ జరుపుకునే వారిలో మరి చాలామందికి క్రీస్తు ఎందుకు పుట్టాడో చాలామంది ఇప్పటికీ కూడా తెలియదు. క్రీస్తు శరీరానుసారంగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో కొన్ని క్రిస్మస్ కారణాలు మరికొన్నిటిని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. ఇప్పటికీ యేసు ప్రభుని చాలామంది బాలుడుగా, శిశువుగా ఇంకా చూస్తూనే ఉన్నారు. ఆయన ఈ సృష్టికి ముందున్నవాడు. ఆయన ద్వారానే సమస్తమును కలిగెను. ఆయన లేకుండా ఏదియూ కలగలేదని మన లేఖనాన్ని మనం చూస్తున్నాం. కేవలం ఆయన 2000 సంవత్సరాల తర్వాత ఉన్నవాడు కాదు. జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ఆది యందు వాక్యముగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆ దేవుడైన యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని, ఆ వాక్యము శరీరము ధరించుకొని మన మధ్య నివసించెను అనే మాటను యోహాను భక్తుడు తన సువార్తలో మనకి తెలియజేస్తున్నాడు. ఆయన జన్మించాడన్నది సత్యం, ఆయన చనిపోయాడన్నది సత్యం, మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచాడనేది సత్యం, ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడన్నది సత్యం, అతి త్వరలోనే మరల 2వ రాకడలో ఈ భూమి మీదకి ఆయన రాబోతున్నాడు అన్నది కూడా సత్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. మానవులు మనుషులను వెతుక్కుంటూ, దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే సర్వాధికారి అనే దేవుడే మానవుని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి దిగి వచ్చేసాడు. అందుకే తిమోతి అంటున్నాడు, పాపులను రక్షించుటకు. తిమోతి పత్రికలో పౌలు అంటున్నాడు, పాపులను రక్షించుటకు
మనుషు కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ వాక్యము నమ్మదగినది. ఏంటంట? ఆయన భూమి మీదకి పాపుల కోసం వచ్చాడనే వాక్యం ఏంటంట? నమ్మదగినది, అంగీకారమైనది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరూ నశించుకోవడం దేవునికి ఇష్టము లేదు. యేసు ప్రభువారు మరి ఈ క్రిస్మస్ యొక్క భూమి మీదకి ఎందుకు వచ్చాడో అనే క్రిస్మస్ కారణాలు మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆదాము అవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపి పతనం అవుతారని దేవునికి ముందే తెలుసు. మరి పతనమైన మానవాళిని ఎలా పునరుద్ధరించాలో కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వల మీద దేవుడు ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు. దేవుని ఒక మాటకు వారు అవిధేయత చూపించారు. దేవుడు ఆదాము అవ్వలు ఎలా ఉండాలని కోరుకున్నాడో వారు అలా ఉండలేకపోయారు, అలా జీవించలేకపోయారు. మరి వాళ్ళు పతనమయ్యారు. అయితే పతనమైన ఈ మానవుని అలాగే ఎలా పునరుద్ధరించాలో, ఎలా సరిచేయాలో అనేది కూడా మరి దేవునికి తెలుసు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ జగతికి పునాదికి ముందే ఆ రక్షణ గురించి, మరి మానవుల యొక్క రక్షణ గురించి దేవుడు ఒక ప్రణాళికను వేసుకున్నాడు. మరి తాను ఏర్పాటు చేయబోతున్న రక్షణ గురించి ఏదైనా వనములోనే మరి ఆ 3:15 ఆదికాండం 3:15 మనం చూస్తున్నట్లయితే అక్కడ స్త్రీ సంతానము, ఇదిగో నీకును మరి స్త్రీ సంతానమునకు నేను వైరమును కలుగజేస్తానని దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది. ఆమె స్త్రీ సంతానం అనే పేరుతో ప్రకటించాడు. మరి చాలా మంది బైబిల్ పండితులు మనం గమనిస్తున్నట్లయితే మరి ఇది ప్రథమ సువార్త, కేవలం మత్తయి సువార్త, మార్కు, లూక, యోహానే కాదు, కానీ ఇదిగో మొట్టమొదటి సువార్త, ప్రథమ సువార్త ఇదిగో ఏదోను తోటలోనే జరిగింది. దేవుడు అక్కడే చెప్తున్నాడు, ఇదిగో నీకును స్త్రీ సంతానం అని అక్కడ ప్రకటిస్తున్నాడు. అంటే ఒక స్త్రీ ద్వారా ఇదిగో నా కుమారుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి నుండి ఆయన మానవుని యొక్క విమోచన గురించి ఎన్నో వాగ్దానాలు మరి పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు యొక్క జననం గురించి, లేదంటే యేసు ప్రభు యొక్క ఆ మొదటి రాకడ గురించి అనేక మంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ప్రభు యొక్క రాకడ గురించి, ప్రభు యొక్క జననము కోసం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, సమాధానములకు అధిపతి, ఆయన మీద రాజ్యభారం ఉంటుంది అని సుమారు 300 ప్రవచనాలు మరి ప్రభు యొక్క రాకడ గురించి మరి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించినట్లుగానే మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసు ప్రభు వారు మరి ఈ భూమి మీద జన్మించకపోతే, మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకపోతే, మరి ప్రవక్తలు పలికిన ప్రవచనాలు కావచ్చు, లేదంటే ఆ వాగ్దానాలు కావచ్చు, అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి, అవన్నీ కూడా వట్టి మాటలు అయిపోతాయి. కాబట్టి తండ్రి యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా, యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా దేవుని ఒక వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సత్యవంతుడు, ఆయన నిజ దేవుడు. ఈ క్రిస్మస్ మనకు తెలియజేస్తుంది. ఒకవేళ దేవుడు 2024 సంవత్సరంలో ఒకవేళ ఏదైనా ఒక వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చి ఇంకా వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడలేదని ఒకవేళ నువ్వు చింతిస్తున్నావా? లేదంటే ఇంకా వాగ్దానం నా జీవితంలో ఇంకా ఎందుకు నెరవేర్చబడలేదని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావా? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోయాడు. తన వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయడు.
వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఒక రోజు ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో తనిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడిచ్చిన మాటను నువ్వు మర్చిపోవచ్చేమో, నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. మాట తీసుకున్న మనం మర్చిపోవచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు తన మాటను ఎప్పటికీ మర్చిపోడు. మాట ఇచ్చిన దేవుడు తన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోడు. మీలో ఎంతమందికి ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంతమందికి జ్ఞాపకం ఉందో ఒకసారి చెప్పండి నాకు. చెప్పు, ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీకు? లలిత నీకేం ఇచ్చాడు? అది వెరీ గుడ్, మూసేసుకో. స్మిత నీకేం ఇచ్చాడు? గుర్తులేదు. హల్లెలూయా. ఇంకెవరున్నారు? లక్ష్మణ్ నీకేం ఇచ్చాడు? దేవుడు చెప్పాడు, ఈ సంవత్సరం అంతా నీకు తోడుగా ఉంటాను, మాత్రం ఇంకా నువ్వు దేవుడిలో ఎదగాలనుకుని వాక్యం వాగ్దానం. ఎదిగావా? ఇంకా దేవుడు అదే అదే ఎదగాలని కోరుకుంటున్నాడు. మరి ఎదిగానని నువ్వు అనుకుంటున్నావా? ఇంకెవరన్నా? మోహన్ నీకేమి ఇచ్చాడు దేవుడు? తోడుగా ఉన్నాడా? భాస్కర్ గుర్తులేదా, లేకపోతే మర్చిపోయావా, లేకపోతే చదవలేదా? ఇచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోతే మరి ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ఎలా దేవుణ్ణి అడుగుతావు? మనం దేవుణ్ణి ఛాలెంజ్ చేయాలి. ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఛాలెంజ్. ప్రభువా, ఇదిగో నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, ఎప్పుడు నెరవేరుస్తావు? ఆ వాగ్దానాన్ని బట్టే అబ్రహాం ప్రార్థన చేసేవాడు. ఇదిగో నువ్వు నాకు ఆకాశ నక్షత్రాలను చూపించావు, ఇదిగో నాకు ఇసుక రేణువుల్ని లెక్కెట్టుకో అన్నావు, మరి ఎప్పుడు నెరవేరుస్తావు? ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం అడిగితే కదా. నువ్వు అడిగేదానికి జగ్గం లెక్కేది 18, 19, 20 అన్నీ తీసుకుంటాం, కానీ కనపడలే. ఉందా? ఏమిచ్చాడు దేవుడు నీకు? అదే వెరీ గుడ్. చదివించుకోవాలి రోజు. సంవత్సరం అంతా 2 సార్లు చదివించేసుకునేసరికి నీకు గుర్తుండిపోవాలి. ఇంక చూపించొద్దు నాకు, ఇప్పుడు చూపించి ఏం చేస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఈ సంవత్సరం నా జీవితంలో ఈ వాగ్దానాన్ని ఇచ్చాం, ఈ మాటను బట్టి ఇదిగో నేను ముందుకు వెళ్తున్నాను, ఈ మాటను బట్టి నువ్వు నన్ను ముందుకు నడిపించు, నీ వాగ్దానాన్ని బట్టి నన్ను నిలబెట్టు, వాగ్దానం చేసిన దేవా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు అని ప్రతిరోజు కూడా ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు ఆదివారం దినాన్ని నిలబడి దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, ఇది ఈ మాట నా జీవితంలో నెరవేర్చాడు అనే సాక్ష్యము రూపంలో నీవైనా నేనైనా మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికి, తండ్రి అయిన దేవుణ్ణి మనకు చూపించడానికి, లేదంటే తండ్రి అయిన దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరచడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లోని దేవుడు బయలుపరుచుకునే దేవుడిగా మనకు కనపడుతున్నాడు. నిజానికి ఆయన తనను తాను బయలుపరుచుకోకుంటే మానవులు ఎప్పటికీ కూడా ఆయన్ని తెలుసుకునేవారే కాదు. దేవుడు తనను తాను బయలుపరుచుకోకపోతే, దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోకపోతే ఈ భూమి మీద ఉన్న మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకునేవాడు కాదు. పాత నిబంధన కాలం వరకు దేవుడు మరి సృష్టి ద్వారా, లేదంటే మనస్సాక్షి ద్వారా, ప్రవక్తుల ద్వారా,
మరి తనను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రవక్తుల ద్వారా దేవుడు తనను తాను ఎంత బయలుపరుచుకున్నప్పటికీ కూడా మరి ఎక్కడో సంపూర్ణంగా కూడా ఏది కూడా ఏ పద్ధతి కూడా మరి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రత్యక్ష పరచలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సృష్టి ద్వారా మాట్లాడేవాడు, దేవుడు మనస్సాక్షి ద్వారా మాట్లాడేవాడు. దేవుడు ఆ కాలంలో మరి తన ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా దేవుడు తన ప్రవక్తకి ఏదైతే బోధిస్తే ఆ ప్రవక్తలు ఏం చేసేవారంటే ప్రజలకు దాన్ని దేవుని ఒక మాటగా వారు ప్రకటించేవారు. అయినప్పటికీ కూడా ఏదో సంపూర్ణముగా దేవుడు తనను తాను పూర్తిగా కూడా బయలుపరచుకోలేకపోయాడు. అసలు దేవుని స్వరూపం ఎలాగుంటుంది, దేవుని రూపం ఎలాగుంటుంది? మోషే అడుగుతున్నాడు, మోషే అంటున్నాడు దేవునితో, దేవా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు నన్ను చూస్తే నువ్వు తట్టుకోగలవా? ఆశపడుతున్నావా నన్ను చూడాలని? దేవుడు మోషేకు కూడా తనను తను ప్రత్యక్షపరచుకోలేకపోయాడు. కేవలం నీడను మాత్రమే దేవుడు మరి మోషేకు కనపరిచినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరి ఈ భూమి మీదకి తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే మరి ఈ లోకానికి పంపించాడో, ఈ లోకానికి తన కుమారుడైన యేసు ప్రభు వారిని మరి పంపించినప్పుడు దేవుడు తనను తాను సంపూర్ణంగా బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఫిలిప్పు అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే, అయ్యా మేము కూడా తండ్రిని చూడాలనుకుంటున్నాం, మేము కూడా తండ్రి స్వరూపాన్ని చూడాలనుకుంటే యేసయ్య అంటున్నాడు, ఇదిగో నన్ను చూసావా ఫిలిప్పు, ఎంతకాలము నేను నీతో ఉంటున్నాను, ఎంతకాలం నేను మీతో ఉంటున్నాను, ఇంకా తండ్రిని చూడాలని మీరు ఎలా అనుకుంటున్నాడు? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఎటువంటి స్వభావం గలవాడు, లేదంటే దేవుడు ఎలా స్పందిస్తాడు, లేదంటే దేవుడు ఎలా సంచరిస్తాడు, ఎలాంటి మరి విషయాలు మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం పరిశీలించాలి. హల్లెలూయా. దేవుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా స్పందిస్తాడు అని ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే దాని గురించి నువ్వే కష్టపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని నువ్వు గమనిస్తే చాలు, యేసుని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటే చాలు, యేసు ప్రభు యొక్క జీవితాన్ని చదివితే చాలు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా స్పందిస్తాడు, దేవుని యొక్క గుణగణాలు ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఈ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి సంపూర్ణముగా నువ్వు తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి. విన్న వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద నువ్వు ముద్రించుకోవాలి. విన్న వాక్యాన్ని నువ్వు విన్నట్టుగానే నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేవు. ఆయన గుణాలేంటి, ఆయన లక్షణాలేంటి, ఆయన స్వభావం ఏంటి, ఏది కూడా మనము తెలుసుకోలేము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిని మనం చూసినట్లయితే మరి ఈ క్రిస్మస్ నెలలో, ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం క్రీస్తును మనం క్రీస్తును ఎంతైతే మనం తెలుసుకోగలుగుతామో మనం దేవుణ్ణి అంతగా మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ప్రభువా అయ్యా నేను ఎవరికి ప్రార్థన చేయాలి? యేసయ్యకి ప్రార్థన చేయాలా, తండ్రి అని దేవునికి ప్రార్థన చేయాలా, లేదంటే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు యేసయ్యకి ప్రార్థన చేసినా తండ్రికి చేసినట్టే, నువ్వు తండ్రికి చేసినా యేసయ్యకి చేసినట్టే. వీళ్ళు ముగ్గురు కాదు, ఈ ముగ్గురు కలిపి ఒకటే. హల్లెలూయా. మనం ఆరాధించేది ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడే. తండ్రి యొక్క స్వరూపము, తండ్రి యొక్క తేజస్సు, తండ్రి యొక్క మహిమ యేసు ప్రభు అయి ఉన్నాడు. తండ్రి యొక్క సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్యకి ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు తండ్రికి చేసినట్లే. నువ్వు తండ్రికి చేస్తున్నావంటే నువ్వు యేసయ్యకి. ఈ విషయంలో మీరు ఎప్పుడు కూడా మరి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన, కలవరపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుణ్ణి మరి బయలుపరచడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా ఉండడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ప్రవక్తలు, యాజకులు మనం చూస్తున్నాం. ప్రవక్త అంటే దేవుని యొద్ద నుండి వచ్చే మాటను ప్రజలకి తెలియజేసేవాడు. యాజకుడు అంటే ప్రజల యొక్క మాటలను దేవునికి తెలియజేసేవాడు. హల్లెలూయా. యాజకులు అంటే దేవుని సేవకులు, లేదంటే పాస్టర్లు అని అర్థం. కాబట్టి ప్రధాన యాజకుడు, అందుకే మనం ఎబ్రీ పత్రిక 4 మన ప్రధాన యాజకుడు, ఆయన కృపాసనం యొద్దకు వెళ్దాం. ఆయన మన ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మన యొక్క సమస్యలను, మన యొక్క అవసరతలను మరి దేవుని ఎదుట విన్నవించే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. మానవునికి దేవునికి మధ్యవర్త ఒక్కడే, ఆ ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తిమోతి పత్రికలో మనం ఆ లేఖనాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనుషుల సమస్యలు ఏంటో, లేదంటే మనుషుని యొక్క అవసరత ఏంటో అవన్నీ తెలిసి ఉండాలి. మనుషుల యొక్క సమస్యలు ఎవరికి తెలిస్తే చెప్పండి? ఒక మానవుని యొక్క సమస్య ఎవరికి తెలుస్తుంది? లేదంటే ఒక మానవుని యొక్క అవసరత ఎవరికి తెలుస్తుంది? ఒక మనుషుల గురించి మనుషునికే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏదో ఒక దూతగానో, లేదంటే ఆయన ఒక వెలుగుగానో, లేదంటే ఆయన ఒక రాజుగాని భూమి మీదకి రాలేదు. ఒక సాధారణ మనిషి వలె ఆయన ఈ భూమి మీద జన్మించినట్లుగా దేవుని ఒక లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవులకు పరిచర్య చేయాలనే సంకల్పంతోనే యేసు ప్రభువారు ఒక సామాన్య మనిషిగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, అయ్యో నా కష్టం ఎవరికి తెలియదండి, నా ఇబ్బంది ఎవరికి తెలియదండి, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎవరికి తెలియదండి, నేను ఎటువంటి పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేస్తున్నానో తెలియదండి, నేను బయటికి మంచిగా కనపడుతున్నా, నా మనసు ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత కష్టముతో, ఎంత దుఃఖముతో నిండిపోయిందో మీకు ఎవరికి తెలియదండి అనుకుంటాం. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద ఒక మానవునిగా జన్మించిన యేసు ప్రభువారికి నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ కన్నీటి ఏంటో సమస్తం ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా 33.5 సంవత్సరాలు ఒక సాధారణ మానవుడిగా ఈ భూమి మీద ఆయన జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా ఇదిగో దేవుడు అర్థం చేసుకుంటాడు. నీ బాధ ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసు. ఈ దినాన్ని నీవు నేను అనుభవించే శ్రమలు కావచ్చు, ఈ దినాన్ని నీవు నేను అనుభవించే మరి శోధనలు కావచ్చు. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఎవరు అనుభవించారు? స్వయంగా యేసు ప్రభువారి భూమి మీద అనుభవించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము తెచ్చుకోండి ప్రియ దేవుని సంగమా. దేవుని బిడ్డలకి ఆయన ఇప్పుడే సంపూర్ణముగా ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి దుఃఖము నుండి నిన్ను నన్ను మనలందరినీ కూడా విడిపించడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావేమో, ఇప్పుడు శోధనలు గుండా వెళ్తున్నావేమో, వీటినన్నిటినీ కూడా నా ప్రభువు లేకపోతే మన ప్రభువు 2000 సంవత్సరాల క్రితం వీటినన్నిటిని ఆయన అనుభవించేశాడు తల్లి.
ఆయనకన్నా ఎక్కువ శ్రమ పడ్డామా మనము? ఆయనకన్నా ఎక్కువ అవమానాలు పడ్డామా మనము? లేదు. ఆయన మహిమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఆయన రాకడను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. నీకున్న శ్రమ ఏదైనప్పటికీ కూడా, నీకున్న సమస్య ఏదైనప్పటికీ కూడా ఒకప్పుడు నా ప్రభువు కూడా అనుభవించాడు కదా. దేవుని వైపు మనం చూద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభువును వేడుకుందాం. వాటన్నిటి మీద విజయాన్ని సాధించిన నా ప్రభువు మనకి కూడా ప్రతి దాని మీద కూడా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు. దేవుడు నాతో లేడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది చెప్పారు? జగ్గం చెప్పిందా? అంటే నిద్రపోతుంది. జానకమ్మ ఎక్కడో ఉంది పాపం, అప్పటికి మహాలక్ష్మి ఆప అంటుంది, అయినా ఆమె హల్లెలూయా చెప్పింది. ఇంకెవరు చెప్పారు? మహాలక్ష్మి చెప్పిందా? నువ్వే అటు చూస్తున్నావు. ఆమె పేరు శాంతమ్మ. చెప్పాను, చెప్పావా? చెప్పలేదా? వేరే ఇద్దరే చెప్పారా? అది మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. దేవుడు నాతో ఉన్నవాడు అదే చెప్పాలి. ఒకలే చెప్పారు. అంటే ఏం చెప్తాడు ముందు పూర్తిగా ఆలకించి చెప్తారు. నీ లోపు చెప్పేశాను. నువ్వు మంచోడు, కూర్చో. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు లేకపోయినా దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు వద్దనుకున్నా సరే నీవే కావాలని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టిన నా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే తన యొక్క అరచేతుల్లో ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా చిక్కుకొని ఉన్నాడని దేవుని ఒక వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. తండ్రి అయిన దేవుణ్ణి సంపూర్ణంగా ప్రత్యక్షపరచడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకునిగా ఉండడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే అపవాది క్రియలను లయము చేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి మీద సాతానుడు లేదంటే అపవాది ఈ లోకమంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా తన దుర్గములను ఏం చేశాడు? నిర్మించుకొని ఉన్నాడు. బలమైన దుర్గములు నాడు నిర్మించుకొని ఉన్నాడు. నయవంచనతో ప్రజల యొక్క జీవితాలను, మనుషుల యొక్క జీవితాలను, కుటుంబాలను సాతానుడు నాశనము చేస్తున్నాడు. సాతానుడు యొక్క పనే నాశనము చేయడం, సాతానుడు యొక్క పనే ప్రజలను బాధ పెట్టడం, సాతానుడు యొక్క పనే ప్రజలను మోసం చేయుడు. అయితే వాడు ఆలోచనలన్నిటినీ పటాపంచలు చేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది చీకటి. గతంలో నేను చెప్పాను, అపవాది ఎవరు? చీకటి. చీకటిని దేవుడు నిర్మించలేదండి. దేవుడు వెలుగును మాత్రమే నిర్మించాడు. చీకటిని దేవుడు నిర్మించలేదు. ఈ చీకటి ఎవడంటే అపవాది. ఒకప్పుడు వాడు కూడా వెలుగై ఉన్నాడు. వాడు ఏకువ చుక్కని వాక్యం తెలియజేస్తుంది. అయితే దేవుని మాటకి అవిధేయత చూపించినప్పుడు, దేవుని తనను తనకన్నా ఎక్కువగా ఊహించుకున్నప్పుడు, దేవుని కన్నా నేను పై ఉండాలని వాడైతే ఎప్పుడైతే గర్వించాడో ఆ ఏకువ చుక్క ఏమైపోయింది? ఆరిపోయింది.
అపవాదే చీకటి అయి ఉన్నాడు. యేసు ప్రభు నేను లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. ఆయనలో వెలుగు ఉండెను అని యోహాను తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వెలుగు లోకమంతటా వెలుగించుచున్నది. కాబట్టి మన దేవుడు వెలుగై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మానవ సమాజంలో మీరు అలుముకున్న ప్రతి ఒక్క అంధకారాన్ని వెళ్ళగొట్టడానికే జీవపు వెలుగైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. వెలుగున్న చోట, వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి ఉండడానికి వీల్లేదు. ఎంత గాఢంధకారమైనప్పటికీ ఆ రూమ్లో ఒక చిన్న దివిటి వెలిగేస్తే ఏమవుతుంది? ఆ చీకటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చీకటి దుష్ట శక్తులకు, దురాత్మలకు కూడా సాదృశ్యంగా ఉంది. ఒకవేళ ఏదైనా చీకటి శక్తి నీ మీద దాడి చేస్తుందా, లేదంటే ఏదైనా దురాత్మ నిన్ను పట్టి పీడిస్తుందా, లేదంటే దేనికైనా సరే నువ్వు చూసి భయపడుతున్నావా, లేదంటే ప్రతి విషయంలో నువ్వు ఆందోళన చెందుతున్నావా? అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, చీకటి శక్తుల విషయంలో కావచ్చు, దురాత్మల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా ఇక మీదట నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే సాతాను యొక్క శక్తులను లయము చేయడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము. అందుకే యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఏ చీకటి శక్తి కూడా, ఏ దురాత్మలు కూడా నీ మీద దాడి చేయడానికి అధికారము లేదు. ఎందుకంటే సాతాను యొక్క క్రియలను లయము చేయడానికి నా ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి రావడమే కాదు, సాతాను యొక్క కొమ్ములను నా యేసు ప్రభు విర్రగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏ చీకటి శక్తికి కానీ, ఏ దురాత్మకు కానీ, ఏ మంత్రశక్తులకు కానీ నువ్వు భయపడడానికి వీల్లేదు. మొన్న ఒక కుటుంబం మా దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఎవరో తెలియదు. తల్లి, కుమారుడు, తన భార్య, 2 బిడ్డలు. వారు ఈ దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్నారు. తమ్ముడు జోసెఫ్ మన దగ్గరికి వచ్చేవాడు. జోసెఫ్ అనే కుర్రాడు కొంచెం లావుండి. ఆయన ఒక కుటుంబాన్ని ఎక్కడ గంగానగర్ ఎక్కడ తీసుకొచ్చారు, మా ఇంటికి తీసుకొచ్చాడు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? శుక్రవారమా? గురువారం సాయంకాలం తీసుకువచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని దేవుని ఒక మాటలు వారికి తెలియజేసి వాళ్ళు నెల రోజుల నుండి దేవుని దగ్గరికి వెళ్తున్నారు. మేము ఒకే మాట చెప్పాం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మీరు దేవునిలో నమ్మకంగా ఉండండి. నిజమైన మార్గంలో మీరు ఇప్పుడే వచ్చారు, ఎక్కువగా ప్రార్థన చేయండి. ఎక్కువగా నమ్మకము గురించి దేవుడు బైబిల్లో చేసిన కొన్ని మాటలు వారికి చెప్పి వారి గురించి ప్రార్థన చేయడం జరిగింది.
ప్రార్థన చేసి గద్దించినప్పుడు ఆమె పడిపోయింది కిందన పడిపోయి ఒక 5 నిమిషాలకి లెగిసింది. అయ్యా ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది, ఇప్పుడు బాగుంది అని చెప్పింది. అన్నాను, దేవుడు గొప్పవాడమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు నమ్మకంగా దేవుళ్ళని మీరు ఉండండి, ఆ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకండి, దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యా మేము ఒకసారి వస్తాం, రండి మీరు ఎప్పుడైనా మీరు రండి, ఒకవేళ వీలైతే వాళ్ళు వచ్చే వారం కానీ లేదంటే 1వ తేదీని కూడా వారు మన మధ్యకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఎన్ని బలమైన దుర్గములను నిర్మించుకొని ఉన్నా సరే, పౌలు అంటున్నాడు, బలమైన దుర్గములను పడద్రోయగలిగే ఆయుధాన్ని, ప్రార్థన ఆయుధాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రార్థన అనే ఆయుధము దగ్గర ఏది కూడా పనికిరాదు. అది ఎంత బలమైనదైనప్పటికీ కూడా నీ ప్రార్థన దగ్గర అది లొంగిపోవాల్సిందే, నీ ప్రార్థన దగ్గర అది ఓడిపోవాల్సిందే. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ప్రభు అంటున్నాడు, మీరు నాగుపాములను, భుజంగములను, సింహములను మీరేం చేస్తారంట? అనగద్రొక్కుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు మార్క్స్ వార్తలో, నమ్మిన వారిలో ఈ సూచక్రియలు జరుగుతాయి. మీరు క్రొత్త భాషలు మాట్లాడతారు, మీరు పాములను ఎత్తు పట్టుకుంటారు అన్నాడు. పాములను ఎత్తు పట్టుకుంటారంటే ఆ పాములు తెచ్చి మెల్ల వేసుకోవడం కాదు. ఏం చేస్తారంట అంటే మీరు దురాత్మలను మీరు బంధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారిని గుర్తుపెట్టాయంట దురాత్మలు. అయ్యో మమ్మల్ని బాధించేవాడు, మమ్మల్ని బంధించేవాడు, మమ్మల్ని నాశనం చేసేవాడు, అయ్యో ఈ సేనా ప్రాంతానికి వచ్చేసాడు ఏంటని ఆ దెయ్యాలు బ్రతిమాలుకుంటున్నాయంట. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? దెయ్యాలు మాట్లాడుతున్నాయంట దేవుడితో. అయ్యా మాతో నీకేం పని అయ్యా, మేమేదో బ్రతికేస్తున్నాము, ఈ అమాయకుడు జీవితంలో దూరిపోయి మమ్మల్ని బంధించొద్దయ్యా, ఇంకా సమయం ఒక రోజు రాబోతుంది, మేమందరం ఆ నరకంలోకి వెళ్ళిపోతామని మాకు తెలుసు, ఏదో కొంత దినాలు బ్రతికేస్తాం, దయచేసి మమ్మల్ని దేవుడిని బ్రతిమాలుకుంటున్నాయంట. దేవుడు ఎంత గొప్పవాడు అంటే దేవుడు దెయ్యాలకు కూడా కనికరం చూపించి ఏం చేశాడంటే పందుల్లోకి వెళ్ళిపోండి అన్నాడంట. పందుల్లోకి పంపించేశాడంట. దెయ్యాల పట్లే దేవుడు అంత కనికరం చూపిస్తే మన పట్ల చూపించడా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి నువ్వు నేను భయపడాల్సిన అవసరత లేదు. 5వదిగా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ జీవితాన్ని ఈ భూమి మీద ఎలా జీవించాలో మాదిరిగా చూపించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ పాపపు లోకములో దేవుణ్ణి మెప్పించే విధంగా జీవించడం కష్టమైతే కావచ్చేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అయ్యా పాపపు లోకంలో ఉన్నానయ్యా, నా చుట్టూ పాపమే ఉంది, నేను ప్రభువు కోసం పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను కానీ జీవించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదయ్యా. కష్టం అవ్వచ్చు కానీ అసాధ్యం అంటూ ఏది లేదు. నువ్వు ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టమైనట్టుగా, దేవునికి ఇష్టమైన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు బ్రతకాలనుకున్నావు కానీ నువ్వు బ్రతకలేకపోతున్నావా? నా యేసయ్య వైపు చూడు, నా యేసయ్య వైపు చూడు, నువ్వు నా దేవుని వైపు చూడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించలేదా? ఆయన దేవుడిగా ఈ భూమి మీద జీవించలేదే? ఆయన కూడా ఒక సాధారణ మానవునిగానే ఈ భూమి మీద జీవించాడే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగైతే ఎటువంటి ఫీలింగ్స్ కలిగి ఉంటున్నామో, మనం ఎలాగైతే స్పందిస్తున్నామో, ఆయన కూడా అటువంటి శరీరాన్నే కలిగి ఉన్నాడే.
అయినా సరే ఆయన ఏ శోధనకు కూడా లొంగిపోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధముగా ఎలా జీవించాలో ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు అలాగా జీవించాడు. హల్లెలూయా. మొదటి ఆదాము దేవునికి ఇష్టమైనట్టుగా జీవించలేకపోయాడు. మొదటి ఆదాము అవిధేయత వలన నాశనం అయిపోయాడు, అపవిత్రత కొని తెచ్చుకున్నాడు. కానీ కడపటి ఆదామైన యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఎలా కోరుకున్నాడో అంతకన్నా ఎక్కువగానే ఆయన పరిశుద్ధముగా దేవునికి ఇష్టమైన వాడిగా ఆయన ఈ భూమి మీద జీవించగలిగాడు. హల్లెలూయా. అలాగే యేసు ప్రభువారి గురించి ఆకాశం తెరవబడి ఒక శబ్దం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు ఉండిపోతే దేవునికి ఎలా మారిపోతావంట? దేవునికి ప్రియమైన కుమారుడిగా నువ్వు మారిపోతావు. యేసు ప్రభుని బట్టి తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఆనందించాడో, యేసు ప్రభు అప్పుడు పరలోకంలో ఉన్నాడా? లేదు, భూమి మీద ఉన్నాడు. మనము భూమి మీద ఉన్నాం. యేసయ్యను బట్టి తండ్రి ఎలాగైతే ఆనందించాడో, యేసయ్య నిన్ను బట్టి నన్ను బట్టి కూడా అలాగే ఆనందించాలి. హల్లెలూయా. పరలోకములో ఉన్న తన సైన్య సమూహంతో దేవుడు చెప్పాలి, ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, ఈ నా ప్రియ కుమార్తె, వీరును బట్టి ఇదిగో నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం మన తప్పిదాలను లేదంటే మన మానవ స్వభావాన్ని మరి అనేక విధాలుగా మనం సాకులుగా చూపించి మనం సమర్థించుకుంటాం. చాలాసార్లు అంటారు, అయ్యా నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నేను మానేయాలనుకుంటున్నాను, నేను మానలేకపోతున్నాను, నేను వీటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఇలాంటి కొన్ని కుంటి సాకులు చెబుతూ ఉంటారు. నీకెవరు అలవాటు చేయలేదే, అలవాటు చేసుకున్నది నీవే కదా, అలవాటు చేసుకున్న నీవే, వాటిని విడిచిపెట్టాల్సింది కూడా నీవే. హల్లెలూయా. ఎవడో చెప్తే నువ్వు అలవాటు చేసుకోలేదు కదా, ఇవి నీకు నువ్వే అలవాటు చేసుకున్నావు కదా. ఓకే, నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనురాలువే. బలవంతుడైన యేసు వైపు నువ్వు చూడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని వైపు నువ్వు చూడు, ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువారు 30 సంవత్సరాల వయస్సులో మంచి యవన కాలంలో మన వలె రక్త మాంసములతో ఉన్న దినాల్లో దేవుని కోసం ఈ లోకంలో విజయవంతంగా ఎలా జీవించాలో ఆయన జీవించి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా జీవించాలనుకుంటున్నావు కానీ నువ్వు జీవించలేకపోతున్నావా? యేసే వైపు చూడు, యేసు జీవితాన్ని చూడు. అందుకే పేతురు పత్రికలో ఒక మాట ఉంటుందో చూడండి. బైబిల్ గ్రంథం నాతో పాటు తెరవండి. పేతురు పత్రిక 21వ వచనం, 2:21వ వచనం, మొదటి పేతురు పత్రిక. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కూడా బాధపడి ఏం చేశాడంట? బాధపడ్డాడంట. మీరు అంటే మనము తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మన కొరకు ఒక మాదిరి ఉంచి పోయి. 22
ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరయు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, కానీ ఎవరిని బెదిరించలేదు. ఆయన గాయములు పొందాడు, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతుందంట. ఆయన శ్రమ పెట్టబడినప్పటికీ కూడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడంట. ఆయన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యవన బిడ్డలారా, ఈ మాటలు యవన బిడ్డలు మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయ్యో, నా వల్ల కావట్లేదండి, నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి, నేను చేయకుండా ఉండలేకపోతున్నానండి, నేను ఎంత కంట్రోల్లో ఉండాలన్నా అది నా వల్ల కావట్లేదని అనుకుంటున్నావా? నీ వలే యవన కాలంలో ఉన్న నా యేసయ్య వైపు ఒకసారి మీరు చూడండి. నీకు ఇప్పుడు ఏ ఆలోచనలు అయితే వస్తున్నాయో నా యేసు కూడా అటువంటి ఆలోచనలు వచ్చాయి. నువ్వు ఎలాగైతే శోధింపబడుతున్నావో నా యేసయ్య కూడా అలా శోధింపబడ్డాడు. అయినా సరే ఆయన ఏ పాపము కూడా చేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే ఆయన బాధపడ్డాడంట. బాధపడి ఒక మాదిరికరమైన జీవితాన్ని ఎలాగ జీవించాలో, దేవుని ఒక అడుగు జాడల్లో ఎలా నడవాలో ఒక మాదిరిని, ఒక మోడల్ని మనకి ఉంచి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనకు వాక్యము తెలియజేస్తుంది. ఎబ్రీ పత్రిక 4:12 చాలాసార్లు మనం ఈ మాటను చదువుకున్నాం. చూడండి, 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. ఈ మాట మీరు బాగా గమనించాలి. ఎవరు బిడ్డలారా, మన వలే. నువ్వు ఇప్పుడు ఏ విషయాల్లో అయితే శోధింపబడుతున్నావో, ఏ విషయాల్లో అయితే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏటినైతే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావో, నీ వలే నా వలే ఒకప్పుడు యేసు ప్రభు ఏం చేయబడ్డాడంట? శోధింపబడ్డాడంట. ఏం చేశాడంట? ఎందుకు? ఆయన కూడా మానవ శరీరాన్ని, ఈ రక్త మాంసములు కలిగిన శరీరంలో ఉన్నాడు. 100% ఆయన దేవుడుగానే ఉన్నాడు. దేవుడుగా కాదు, 100% ఆయన మానవుడుగానే ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. అందుకే 16 అంటుంది, గనుక అప్పుడు కాబట్టి గనుక. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనముల యొద్దకు వెళ్ళుతాము. హల్లెలూయా. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు గుండా, ఇటువంటి శోధనలు గుండా, ఇటువంటి ఆలోచనలు గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, ఇదిగో దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు. ధైర్యముతో ఎక్కడికి వెళ్ళాలంట? కృపాసనముల యొద్దకు మనము
వెళ్ళిపోవాలట. సమయోచితమైన సహాయము కొరకు ఈ విషయాల్లో ఎవరో నీకు సహాయం చేయలేరు. ఇటువంటి విషయాల్లో దేవుడు కేవలం నా ప్రభువు మాత్రమే నీకు సహాయము చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఎవరి బిడ్డలారా, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా వైపు చూడు. ఆయన సహాయాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి క్రిస్మస్ కారణాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుణ్ణి బయలుపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. నమ్మకమును కనికరము గల ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. సాతాను యొక్క క్రియలను లయము చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధమైన జీవితాన్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని ఎలా జీవించాలో చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనము కూడా ప్రభు ఎలాగైతే భూమి మీద జీవించాడో మనము కూడా ప్రభు వల్ల జీవించినప్పుడు పరలోకమందున్న తండ్రి యేసును బట్టి ఎలాగైతే ఆనందించాడో నిన్ను బట్టి నన్ను బట్టి కూడా పరలోకమందున్న మన తండ్రి ఆనందించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ స్తుతి ఆదివారపు దినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ 2024 సంవత్సరం మొదటి దినము నుండి ఎంతవరకు మమ్మల్ని మీ సజీవమైన రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ సమయంలో మేము ప్రభావ మేము బల్లారాధనలోకి వెళ్ళుచుండగా మరొకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యముగా, అపవిత్రంగా కాకుండా పవిత్రముగా నీ బలలో పాలు పంచుకున్న ధన్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనా పూర్వకంగా మనం బలలో ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు సమయం తీసుకోండి. మీకు మీరు మిమ్మల్ని మీరు మరొకసారి పరీక్షించుకోండి.